ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? యెరూషలేం పరిశుద్ధ నగరం చుట్టూ ఉన్న 12 గుమ్మాల్లో దాగి ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలు ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. ఈ పూట చివరి 3 గుమ్మాలు, ఆ పేర్లులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలు నేర్చుకోవలసిన కొన్ని సత్యాలు ధ్యానం చేద్దామండి. 10వ గుమ్మం నెహెమ్యా గ్రంథం 3:31 చదివితే, యెరూషలేం యొక్క 10వ గుమ్మము మెప్కాదు గుమ్మము అని చదువుతామండి. మెప్కాదు అనే పదానికి మూల భాష అని హెబ్రీల అర్థం ఏంటంటే ఖాతా లేదా లెక్క అని అర్థం అన్నమాట. ఈ గుమ్మాన్ని లెక్కల గుమ్మము లేదా తీర్పు గుమ్మం అని కూడా పిలుస్తారండి. ఈ తీర్పు గుమ్మము దేన్ని తెలియజేస్తూ ఉందంటే, దేవుడు తీర్పు తీర్చేవాడు, దేవుడు న్యాయాధిపతి అని గుమ్మం తెలియజేస్తూ ఉందండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే మనం అందరం కూడా తీర్పులోనికి వెళతాము అని చదువుతామండి. హెబ్రీ గ్రంథం 9:27 మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుందని చెప్పబడింది కదా. ప్రకటన గ్రంథం 20:12 ఇంకా చాలా స్పష్టంగా ఈ విషయం చెప్పబడిందండి. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి, జీవ గ్రంథము వేరొక గ్రంథము కూడా విప్పబడింది. ఆ గ్రంథాల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి అని చదువుతాం. అంటే మనం మాట్లాడే ప్రతి మాటకు, మనం చేసే ప్రతి పనికి నిర్ణయాలు తీసుకుంటాం కదా. ప్రతి నిర్ణయాన్ని దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడండి. కాబట్టి దేవుని భయంతో మన జీవితాలు సరిచేసుకుని దేవుని చిత్తానుసారంగా మనం జీవించడం ఎంతో ఉత్తమమైనటువంటి విషయం అండి. తీర్పు ఉందని తెలియజేసే గుమ్మమే ఈ మెప్కాదు గుమ్మం, దేవుని బిడ్డలారా. అలాగే 11వ గుమ్మం నెహెమ్యా గ్రంథం 8:16 చూస్తే యెరూషలేం యొక్క 11వ గుమ్మం కనిపిస్తుంది. ఈ గుమ్మం పేరు ఎఫ్రాయిము గుమ్మము అని చదువుతామండి. ఇంతవరకు చెప్పబడిన గుమ్మాలన్నిటికీ రకరకాల పేర్లు ఉంటే, ఈ ఒక్క గుమ్మము ఒక వ్యక్తి పేరుతో పిలువబడతా ఉందండి. ఎఫ్రాయిము గుమ్మము. ఎఫ్రాయిము ఎవరండి? ఆదికాండం 41:51-52 చదివితే యోసేపు యొక్క 2వ కుమారుడు పేరు ఎఫ్రాయిం అండి. ఈ పేరుకు గల అర్థం ఏంటంటే అభివృద్ధి లేదా ఫలము అని అర్థం. దేవుడు ఎఫ్రాయిమును ఎంతో ప్రేమించాడు, ఎంతో ఆశీర్వదించాడండి. ఒక మాటలో చెప్పాలంటే యోసేపు యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా వారసత్వంగా ఎఫ్రాయిము మీదకు వచ్చింది అండి. కొన్నిసార్లు ఇశ్రాయేలీలు ఎఫ్రాయిము గోత్రం పేరుతో పిలువబడ్డారు కదా. అంటే ఎఫ్రాయిము అంటే 2 అంతల ఆశీర్వాదం, దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 15:8 మనం చూస్తే, బహుగా ఫలిస్తే మనం బహుగా ఫలించటం ద్వారా మన దేవుడు మన వల్ల మహిమపరచబడతాడు అని చెప్పబడిందండి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఆ ఫలించటం ఏంటో చెప్పబడింది. చాలా మంది ఫలిస్తారు అంటే మెటీరియలిస్టిక్గా ఆలోచన చేస్తూ ఉంటారు, భౌతికమైనటువంటి అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ గలతీ 5:22 ప్రకారంగా ఆత్మఫలాలు ఫలించాలి అని మనకు అర్థమవుతుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితన, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము, ఈ 9 ఫలాలు ఫలించాలి, బహుగా ఫలించాలి అని తెలియజేసే గుమ్మమే ఈ ఎఫ్రాయిము గుమ్మం, దేవుని బిడ్డలారా. ఎఫ్రాయిము 2 అంతలుగా ఆశీర్వదించబడి పరలోకానికి వారసుడు అవుతాడు అని వాగ్దానం ఎఫ్రాయిము గురించి వ్రాయబడి ఉంది, దేవుని బిడ్డలారా. అలాగే 12వ గుమ్మము బందీ గృహపు గుమ్మం అని నెహెమ్యా గ్రంథం 12:29 చదివితే తెలుస్తుందండి. ఈ పేరులోనే ఉంది బందీ గృహపు గుమ్మము, గేట్ ఆఫ్ ప్రిజన్. అంటే ఎవరైతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరో, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత కోల్పోతారో అలాంటి వారు ప్రవేశించేటటువంటి గుమ్మమే ఈ బందీ గృహపు గుమ్మము, లేదా ఇది నరక ద్వారము అని చెప్పొచ్చండి. మత్తయి సువార్త 25:30 చదివితే నరకం ఘోరమైనదని మనకు అర్థమవుతుంది అనమాట. అక్కడ ఏడుపు, పండ్లు కొరకటం ఉంటాయి. ప్రకటన గ్రంథం 20:15 ప్రకారంగా ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో అలాంటి వారు నరకంలో ఉంటారో. ప్రకటన గ్రంథం 21:8 పాపంలో జీవించేవారు అక్కడ ఉంటారని చెప్పబడిందండి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ
అగ్నిగంధకములతో మండే గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం అని చెప్పబడింది. ఈ గుమ్మ మనం దాటిపోవాలి, ఈ నరకాన్ని మనం తప్పించుకోవాలి. దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క 10 గుమ్మాలు నెహెమ్యా గ్రంథంలో బాగు చేపట్టడం చూస్తాయి. మిగతా 2 గుమ్మాలు మర్మయుక్తంగా ఉన్నాయి. ఈ 2 గుమ్మాలు, ఒకటి పరలోకపు ద్వారమైతే మరొకటి నరక ద్వారం. దేవుని బిడ్డలారా, మనం ఎఫ్రాయిము గుమ్మమైనటువంటి ఎఫ్రాయిము గుమ్మం పరలోకానికి సాదృశ్యంగా ఉంది. బహుగా ఫలించి బహుగా సంతోషించేటటువంటి అనుభవాన్ని తెలియజేస్తూ ఉంది. ఆ పరలోకాన్ని చేరాలి కానీ ఈ యొక్క బందీగృహ గుమ్మములో, నరక ద్వారంలో మనం ప్రవేశించకూడదు. ఇప్పటి వరకు 12 గుమ్మాలు, వాటిలో ఉన్న అర్థాలు మనం ధ్యానం చేస్తాం కదా. మొదటిది గొర్రెల గుమ్మం, రక్షించబడాలని తెలియజేస్తూ ఉంది. 2 మత్స్యపు గుమ్మం, మనం రక్షించబడటమే కాకుండా ఇతరులను రక్షించాలని తెలియజేస్తూ ఉంది. 3వది పాత గుమ్మము, పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని తెలియజేస్తూ ఉంది. 4 లోయ గుమ్మము, తగ్గింపు జీవితాన్ని తెలియజేస్తూ ఉంది. 5 పెంట గుమ్మము, అంటే పాపం అనే చెత్తను డైలీ మన జీవితంలో నుంచి తుడిచివేయాలని తెలియజేస్తూ ఉంది. 6వది దారగుమ్మం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుభవాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉంది. 7 నీటి గుమ్మం, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం, అనుదినం వాక్యాన్ని ధ్యానించి అనుసరించి ఫలించాలని తెలియజేస్తూ ఉంది. 8 గుర్రపు గుమ్మం, సైనికుని వలె సాతాన్ని, పాపాన్ని, లోకాన్ని జయించాలని తెలియజేస్తూ ఉంది. 9 తూర్పు గుమ్మం, నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రసన్నతతో నింపబడి రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలని తెలియజేస్తూ ఉంది. 10వది మెక్కాదు గుమ్మం, తీర్పు ఉందని తెలియజేస్తూ ఉంది. ఆ తీర్పు ఉందని జాగ్రత్తగా మనం జీవించాలి. తీర్పులో నుండి తప్పించబడి పరలోకం చేరాలి. ఆ పరలోకం చేర్చే విషయాన్ని తెలియజేసేదే 11వ గుమ్మ, ఎఫ్రాయిము గుమ్మం. ఈ ఎఫ్రాయిము గుమ్మం అంటే బహుగా ఫలించుట లేక పరలోకం చేరాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంది. చివరిది బందీగృహపు గుమ్మము, అంటే నరక శిక్షను తప్పించుకోవాలని ఈ బందీగృహపు గుమ్మం హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ బందీగృహం అనే గుమ్మాన్ని తప్పించుకోవాలి, పరలోకం చేరాలి. ఒక విశ్వాసిగా మనం ఈ అనుభవాలన్నీ కూడా కలిగి పరలోకం చేరాలి. దేవుడిచ్చే బహుమానాలు మనం పొందుకోవాలి, దేవుడిచ్చే మహిమను అనుభవించాలని ఈ గుమ్మాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి దైవ కృప దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.